ఇప్పుడు మళ్ళీ మహిళా బీసీకి రిజర్వ్ అయిందవ్వా. ఇప్పుడు మళ్ళీ మహిళా బీసీకి రిజర్వ్ అయింది. పోయిన మహిళా బీసీ రిజర్వ్ అయిందవ్వా. అది ఎవరు ఉండాలి దాని కృషి మీద? మహిళా బీసీ ఉండాలి ఉండద్దవ్వా? నిజమా తల్లి అబద్ధమా? నేనేమంటున్నా, బాబా శ్రావణి భోగ శ్రావణి ఎవరో అని అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆమె చైర్మన్ చేసింది. ఏదో బాబా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినట్టు తెలియదు నాకు, మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కదా. ఆమెను మానసికంగా వేధించి పని చేయకుండా ఆమె ఆ కౌన్సిలర్ కొను చైర్మన్ రాజీనామా చేసి పాప గొడవ కూడా ఏడ్చుకుంటూ ఇంటికి పోయింది. అవుతావా? మానసికంగా వేధిస్తే కొంగు పట్టుకొని గొడవ ఏడ్చుకుంటా నాకు ఈ నౌకలేకులు మంచిదే, ఈ ఎమ్మెల్యే పెత్తనమైంది నా మీద, నాకు పని చేయించా చేయలేడు అని చెప్పని ఆయన కౌన్సిలర్ కొను చైర్మన్ రాజీనామా పెట్టి తిరిగిపోయింది. సరే ఆమె పోయింది. మళ్ళీ ఆ స్థలంలో ఎవరెక్కాలి? మళ్ళీ బీసీ లెక్కలే కదవా? నిజమైతే అయ్యో పాప ఆమె ఏంది ఇక మరి ఆమెకు ఈయనకి ఎమ్మెల్యేకి ఏడో కుదరలేదు నాకు తెలియదు. కానీ ఆమె ఎమ్మెల్యే ఒత్తిడికి మానసికంగా లొంగి తట్టుకోలేకపోయింది. మళ్ళీ బీసీకి ఇవ్వాలని చేద్దా? మళ్ళీ బీసీకి రావాల్సింది రానియకుండా చట్టం ఏదో చిన్న లొసుకుందని చెప్పని మళ్ళీ ఉన్నత వర్గం వైస్ చైర్మన్ పట్టుకొచ్చి కుర్చీలో కూర్చొని పెట్టిన వేళ ఆమె శ్రావణి రాజీనామా చేసినాక మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వచ్చేంత వరకు బలహీన వర్గాలకు ఆడబిడ్డలు లభించాల్సినటువంటి చైర్మన్ వాళ్ళ హక్కులు కాజేసి ఆయన బుద్ధి ఏ బలహీన వర్గాల వ్యతిరేకి అని చెప్పారు తెలియజెప్పేటోడు కాదు. చెప్పండి, ఏడాది ఉన్నత వర్గాలతో రాజ్యం చెప్పించిందమ్మా. నేను ఎమ్మెల్యే ఓడిపోయావా? నేను బాధ్యత నాకు తెలుసు.